దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కోడి తన రెక్కలను చాచి తన బిడ్డలను కాచుకున్నట్లుగా సిలువ రక్తపు నీడలో నిన్ను నన్ను దాచుకుంటున్న ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ప్రతి ఉదయం లాగానే ఈ నూతన ఉదయంలో కూడా ఆయన ప్రేమ, కరుణ, కటాక్షం మనందరి మీద నూతనంగా కుమ్మరించబడ్డాయి. ప్రియులారా, పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. మనందరినీ సజీవుల లెక్కలో ఉంచిన దేవుడు తన ప్రేమను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించి ఈరోజంతా తన యొక్క ఆశ్రయంలో మనకి ఆశ్రయనీయునిగా ఉండే ఆ గొప్ప ప్రియ పరలోకపు తండ్రిని మనమందరం కలిగి ఉండడం నిజంగా ఆ తండ్రి దగ్గర నుంచి పొందిన గొప్ప ధన్యత. ప్రియులారా, ఈ లోకంలో మనం ఎప్పుడైనా ఏదైనా జరగరానిది, చేయకూడనిది, మాట్లాడకూడనిది మనం మాట్లాడినప్పుడు ఈ లోకపరంగా ఉన్న మనుషులు మనం చేసిన ఆ పనిని మరలా గుర్తు చేస్తారు. మాట్లాడకూడనిది మనం మాట్లాడినప్పుడు ఆ మాటల్ని మరలా గుర్తు చేస్తారు. మనలో ఉన్న లోపాలను, మనలో ఉన్న నేరాలను, శోధనలను మరలా గుర్తు చేసి మనం ఆ స్థితి నుంచి బయటికి వచ్చినప్పుడు కూడా అదే పరిస్థితిలో వాళ్ళు మనల్ని ఉంచి ఆ స్థితిని మరలా మనం అనుభవించేలా చేయడము ఈ లోకంలో అందరికీ కూడా అలవాటుగా మారిపోయింది. కానీ ధర్మశాస్త్రం ప్రకారం నడవాలంటే దానిలోని ఆజ్ఞలను మన సొంత శక్తి ద్వారా మనం వాటిని పాటించలేము అని పరలోక తండ్రికి మన యొక్క శక్తి సామర్థ్యం ఏంటో మనము కేవలము మానవ మాత్రులమని ఆ ప్రభువునకు బాగా తెలుసు. అందుకనే యోహాను సువార్త 1:17 మనం చదువుతున్నాం. మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని పాటించాలని మనందరికీ ఒసగబడినప్పటికీ మన శక్తి సామర్థ్యము ఎంత అల్పమో ఆ దేవునికి తెలుసు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల ద్వారా కృపా సత్యములు మనకు అనుగ్రహించబడ్డాయి. అవును ప్రియులారా, 85వ కీర్తన 10వ వచనంలో మనం చదువుతున్నాం. దేవుని యొక్క కృప, దేవుని యొక్క విశ్వసనీయత ఒక్కదానికొకటి కలుసుకుంటూ ఉన్నాయి. దేవుని యొక్క న్యాయము, దేవుడు అనుగ్రహించే శాంతి ఒక్కదానినొకటి ముద్దు పెట్టుకుంటూ ఉన్నాయి. ప్రియులారా, దేవుని వైపుకు చూసుకున్నప్పుడు ఆయన కృప ద్వారా మాత్రమే మనం ఈ లోకంలో ఇంకా సజీవుల లెక్కల్లో ఉన్నాం. మనకి ఏ అర్హత లేనప్పటికీ సజీవులుగా ఉండడానికి మనలో ఉన్న ఏ మంచి కూడా పనికి రానిదిగా కానప్పటికీ కూడా ఆ దేవుని కృప ద్వారానే ఈరోజు మనం అందరం కూడా జీవిస్తూ ఉన్నాం. మనం ఏదైనా మంచిని కలిగి ఉన్నామంటే, ఏదైనా ఆశీర్వాదములతో ఉన్నామంటే, ఈ లోకంలో జీవించడానికి మనకి మంచి బుద్ధిని కలిగి ఉన్నామంటే, ఉద్యోగం చేసుకుంటున్నామంటే, ఒక ఇల్లును, గృహాన్ని కలిగి ఉన్నామంటే, రోజుకి ఆహారం తీసుకోవడానికి వనరులను మనం కలిగి ఉన్నామంటే అది దేవుని కృప ద్వారా మాత్రమే. ప్రియులారా, అందుకనే 1, 2, 3 వచనాల్లో మనం చదువుతున్నాం. ప్రభువా, నీ దేశమును నీవు ఆశీర్వదిస్తున్నావు, యాకోబు జాతికి నీవు పెంపును దయచేస్తున్నావు. వారు ఎప్పుడెప్పుడు పాపం చేసినప్పుడు నీ గొప్ప మనసుతో వారి పాపాలను క్షమిస్తూ ఉన్నావు. నీవు ఎల్లప్పుడూ కూడా నీ యొక్క కోపాన్ని వాళ్ళ మీద చూపించకుండా నీ యొక్క కోపాన్ని ఉపసంహరించుకుంటూ ఉన్నావు. అవును ప్రియులారా, మనము ఈ మానవ బలహీనతలతో మనం ఎంతగా పాపంలో, శాపంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు ఒకవైపు దేవునికి తండ్రి, అబ్బా అని పిలిచే అర్హత మనకి లేదు. ఈ సర్వ సృష్టి కూడా దేవునిచే సృజింపబడింది.
సృష్టిలోని మంచి అంతా కూడా ఆ దేవుడు మనకు అనుగ్రహిస్తే తప్ప మనం దాన్ని స్వీకరించలేం, అనుభవించలేం. మరి మనం ఇంత పాపాత్ములమైనప్పటికీ దేవుని కృప ద్వారా మాత్రమే అనర్హులైన మనము ఈ మంచి జీవితాన్ని మనం ఈ లోకంలో అనుభవించగలుగుతున్నాం. శారీరక పరంగా ఈ లోకంలో అన్ని ఆశీర్వాదాలు మనం అనుభవిస్తున్నప్పటికీ ఆత్మీయంగా మనము రక్షణ లేక, రక్షణ ఆనందం లేక మన జీవితాలు ఆత్మీయంగా కుంటిపడ్డాయేమో. ఎందుకంటే విశ్వసనీయత లేని జీవితాలకు దేవుడు రక్షణను అనుగ్రహించడు. కృపలో మనమేదో మన జీవితాలను ఈ లోకపరంగా మనం జీవిస్తూ ఉన్నప్పటికీ ఆ రక్షణ ఆనందాన్ని మనం పొందాలంటే దేవుడు న్యాయస్థుడు కాబట్టి, ఆయన న్యాయాన్ని తప్పకుండా పాటిస్తాడు కాబట్టి, ఆత్మీయతలో మనం పాపంలో ఉన్నప్పుడు దాని తీర్పునకు మనల్ని గురి చేయడానికి తీర్పరిగా తండ్రి సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, ఆదాము ఏవమ్మను సైతాను వచ్చి మోసం చేసినప్పుడు దేవుని కృప, ఆ పరలోకపు తండ్రి కృప వారిని వెతుక్కుంటూ వచ్చింది. వారు విశ్వసనీయులుగా లేరు కాబట్టి, సత్యానికి వాళ్ళు నిలబడలేకపోయారు కాబట్టి, వారి శక్తి ఎంతో ఆ పరలోకపు తండ్రికి తెలుసు కాబట్టి, ఆదికాండం 3:15 మనం చదువుతున్నాం. ఆ సమయంలోనే, ఆది కాలంలోనే తన ఏకైక కుమారుణ్ణి మనందరి తరపున విశ్వసనీయంగా నిలబడడానికి, దేవుని యొక్క న్యాయాన్ని తీర్పరిగా యేసు ప్రభు మీద కుమ్మరించడానికి తన ఉగ్రతనంతా యేసు ప్రభు మీద సిలువలో తండ్రి కుమ్మరించారు. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఈ పరిస్థితిలో మనమున్నాం. న్యాయము దేవుడు కోరుతూ ఉన్నాడు, కానీ శాంతి అక్కడ నెలకొల్పబడాలంటే, దేవునికి మానవాళికి మధ్యలో సఖ్యత నెలకొల్పబడాలంటే, కొరింథీయులకు రాసిన 2 మనం చదువుతున్నాం. మనమందరము చేసిన పాపశాపములకు గాను దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని పాపముగా చేసెను. ఆ సిలువ మనము మోయవలసింది, ఆ సిలువపై కొట్టబడవలసింది మనము. కానీ దేవుని కృప ఆ సిలువ మరణాన్ని మనం భరించలేమని, ఆ కల్మషము లేని రక్తము మనలో లేదని దేవునికి తెలుసు. కాబట్టి ప్రియులారా, యోహాను సువార్త 3:16 మనం చదువుతున్నాం. దేవుడు మనందరినీ, ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించారు. ఈ లోకంలో శాపంలో, పాపంలో మనము నశించిపోకూడదని తన ఏకైక కుమారుని ప్రసాదించుట ద్వారా, అంటే తన న్యాయానికి ఫలితాన్ని, రక్షణను మనకు అనుగ్రహించడానికి, తీర్పునకు గురి కావడానికి నిష్కలంకమైన రక్తము చిందించబడాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని మన స్థానంలో సిలువపై కఠినమైన మరణానికి ఆయన గురి చేశారు. ప్రియులారా, దేవుడు ఒకవైపు కృప చూపిస్తూ ఉంటారు, కానీ మరొక వైపు న్యాయాన్ని కోరుతారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో చెల్లించిన వెల ద్వారా ఆయన తన విశ్వసనీయతను చూపించడానికి ఆయన గెత్సెమని తోటలో కన్నీరు కార్చారు. మన పాపమంతా యేసుక్రీస్తు ప్రభుల వారి మీద మోపబడినప్పుడు తండ్రితో అతడు వేరుబాటు చేయబోతున్నది తట్టుకోలేక, భరించలేక ఈ పాత్రను నా నుండి తొలగించమని ప్రార్థించినప్పటికీ తండ్రికి చిత్తమైన మరణాన్ని తను స్వీకరించడానికి, తనను తాను అప్పగించుకోవడానికి, తండ్రి చిత్తాన్ని చేయడానికి ప్రార్థించారు. ప్రియులారా, ప్రతిరోజు మన జీవితంలో కూడా ఈ మట్టి అయిన శరీరాన్ని నలగగొట్టడానికి ప్రార్థన చేయాలి. కొరింథీయులకు రాసిన 1 లేఖ 9:27 మనం చదువుతున్నాం. పౌలు భక్తుడు ఎంతెంతో జ్ఞానం కలవాడు, ఎంతో లేఖనాలను రాశాడు. అయినప్పటికీ కూడా అందరికీ బోధించిన తర్వాత నేను భ్రష్టుడను కాకుండుటకై నా శరీరాన్ని నేను నలగగొట్టుకుంటున్నాను అన్నాడు. ప్రియులారా,
ఎంతగా ఆత్మలో ఆ శాంతిని, దేవునితో సఖ్యతతో కలిగిన జీవితాన్ని మనకు కలగాలంటే అంతగా ఈ శరీరాన్ని మనము నలగగొట్టాలి. మరలా దేవునికి దూరం కాకుండా, పొందిన రక్షణ అనుభవాన్ని కోల్పోకుండా, యేసు ప్రభు చెల్లించిన వెలను మరలా మనం గుర్తు చేసుకుంటూ, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి రక్షణ ఆనందాన్ని మనము ప్రతిరోజు నెమరు వేసుకుంటూ నూతన జన్మ అనుభవాన్ని మనం పొందుతూ ఉండాలి ప్రియులారా. అటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈ లోకంలో అందరూ మా పాపములను, శాపములను చూసి నాయన ఆ రీతిగా మా వెలను లెక్కిస్తారు. కానీ తండ్రి, యేసు ప్రభుల వారిని చూసి, యేసు ప్రభుల వారు చెల్లించిన వెలను చూసి, యేసు ప్రభుల వారు శిలువ మీద తన ప్రాణాన్ని త్యాగము చేసిన గొప్ప వెలను చూసి, అయ్యా మీరు మా మీద మీ కరుణను కుమ్మరిస్తున్నారు దేవా, మీకు స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుల వారి మరణ పునరుత్థానాల ద్వారా మేము అర్హతకు, దేవుని ప్రేమకు మేము అర్హులం కాగలిగాము. ఈ గొప్ప సత్యాన్ని ఎప్పుడు కూడా మా హృదయంలో ఉంచుకొని ప్రభా, పొందిన రక్షణ ఆనందాన్ని పోగొట్టుకోకుండా, పొందిన శాంతిని పోగొట్టుకోకుండా ఎల్లప్పుడూ నాయనా మీ అర్హతకు తగిన బిడ్డలంగా మేము జీవించడానికి నాయనా మాకందరికీ కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, దేవుని కృప మాత్రమే మన జీవితంలో మనకి పెంపు దయచేస్తూ ఉంది, మన యొక్క జీవితాన్ని ఆశీర్వదిస్తూ ఉంది. ఆయన కోపాన్ని ఎల్లప్పుడూ మన మీద చూపించకుండా ఆయన తన కరుణ చేత మన పాపములను మన్నిస్తూ ఉన్నారు. ఈ గొప్ప ధన్యతను బట్టి ప్రతిరోజు ప్రభువులో, యేసుక్రీస్తు ప్రభువులో ఆనందించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభువు మనతో ఉన్నారు.